సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఈరోజు భారతదేశంలో లక్షలాది విడాకులు జరుగుతున్నాయి. ప్రతిరోజు కోర్టుల్లో వేలాది వాద్యాలు పడుతున్నాయి విడాకులు కావాలని. ఈ విడాకులన్నీ వ్యక్తిగత కారణాలతో జరుగుతున్నాయి. అయితే భారతదేశంలో మొట్టమొదటి లీగలైజ్డ్ డివోర్స్, మొట్టమొదటి విడాకులు తీసుకున్న మహిళ ఎవరో తెలుసా మీకు? ఆవిడే రుక్మాబాయి. మహారాష్ట్రలో పుట్టింది. అయితే అన్ని విడాకులు, ఇప్పుడు జరుగుతున్న విడాకులన్నీ వ్యక్తిగత కారణాలతో జరుగుతుంటే ఆ విడాకులు మాత్రం ఒక సామాజిక అంశం. ఆ రోజుల్లో భారతదేశంలో జరుగుతున్న బాల్య వివాహాలకు వ్యతిరేకంగా తీసుకున్న విడాకులు అవి. ఓకే. ఒక చట్టానికి నాంది పలికిన విడాకులు అవి. ఆవిడ పేరు రుక్మాబాయి. ఆవిడ 1864లో మహారాష్ట్రలో పుట్టింది. 1875లో అంటే 150 సంవత్సరాల క్రితం ఒకరోజు ఆవిడ ఈడ్చుకొచ్చి లాక్కెళ్ళి గుళ్ళో కూర్చోపెట్టి బికాజీ అనే ఒక 18 ఏళ్ల యువకుడితో బలవంతంగా బాల్య వివాహం చేశారు. ఆ తర్వాత ఆవిడ ఆ బాల్య వివాహం తర్వాత వాళ్ళ తండ్రి గారు చనిపోయారు. తండ్రి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కులంలో రెండో వివాహం చేసుకోవడానికి అవకాశం ఉంది. అందువల్ల వాళ్ళ అమ్మగారు జయంతిబాయి గారు డాక్టర్ అర్జున్ అని ఒక ఫెమినిస్ట్ ఉద్యమంలో ఉండే ఒక డాక్టర్ గారిని పెళ్ళాడింది. ఆయన రుక్మాబాయికి సపోర్ట్గా వచ్చాడు, చదువుకోమన్నాడు. ఆ బికాజీ అనే అబ్బాయిని కూడా నువ్వు ముందు చదువుకోరా అబ్బాయిని పంపించేశారు. వాడు చదువు సంధ్య లేకుండా భ్రష్టుడు అయిపోయాడు. ఇటు పక్క రుక్మాబాయి చక్కగా చదువుకుంటూ సాహిత్యం, లిటరేచరు, తర్వాత ఇంగ్లీష్ విద్య అన్నీ చదువుకుంటూ ఒక గొప్ప స్త్రీగా రూపాంతరం చెందుతోంది. ఈ లోపల 14 సంవత్సరాలు 15 సంవత్సరాలకు అమ్మాయి ప్యూబర్టీకి వచ్చింది. వెంటనే బికాజీ కుటుంబం నుంచి ఇంటికి కాపలానికి పంపించమని ఒత్తిడి మొదలైంది, పెద్ద మనిషి అయ్యాక. అయితే డాక్టర్ అర్జున్కి చిన్నపిల్ల శారీరకంగా మానసికంగా సిద్ధంగా లేదు నా కూతురని పంపడానికి ఆయనకు సుముఖత లేదు. కానీ బికాజీ వాళ్ళ కుటుంబం నుంచి ఒత్తిడి వస్తుంది. సమాజంలో కూడా ఒత్తిడి పెరిగిపోతుంది. అందరూ తిట్టడం మొదలుపెట్టారు. ఇదేంటి పెళ్లి చేసి ఇంట్లో కూర్చోబెట్టుకుంటారా, పిల్లల్ని పంపించరా కాపరానికని. అందువల్ల వాళ్ళు పంపకపోవడం చూసి బికాజీ కుటుంబం నుంచి ఒక లీగల్ నోటీస్ ఇచ్చారు. 2000 రూపాయలు జుర్మానా, 2000 రూపాయలు ఫైన్ కట్టండి, మాకు మా ఆవిడ మాతో పంపించండి లేకుంటే. వెంటనే వీళ్ళు కూడా లీగల్ కేసుని ఎదుర్కోవడానికి సిద్ధపడి చక్కటి లాయర్ల ద్వారా ఈ అమ్మాయికి హెల్ప్లెస్ స్టేజ్లో పెళ్లి జరిగింది, బాల్యావస్థలో బాలికగా ఉండగా మానసికంగా అసలు పరిణితి లేని సందర్భంగా పెళ్లి జరిగింది కాబట్టి ఆ పెళ్లి చెల్లదు అని చెప్పి వీళ్ళు లీగల్గా ఒక కేసు వేశారు. సమాజం దుమ్మెత్తిపోసింది. నిజం చెప్పాలంటే డాక్టర్ అర్జున్ని, రుక్మాబాయిని కూడా చంపడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. వ్యతిరేకం, మన సంప్రదాయాలకు వ్యతిరేకం. ఈ చదువు వలన ఈ అమ్మాయి చదువుకోవడం వల్ల ఇదంతా వచ్చింది. అసలు ఆడవాళ్ళు చదువుకోకూడదన్న ఒక ప్రతిపాదన కూడా వచ్చింది. ఆడవాళ్ళు చదువు చెప్పించద్దు, చదువుకోవడం వల్ల కదా రుక్మాబాయికి కొత్త పోకడలు వస్తున్నాయని ఒక వ్యతిరేక ధోరణి కూడా సమాజంలో మొదలైంది. కానీ వీళ్ళు లీగల్ బ్యాటిల్ ఆపలేదు. ఒక బ్రిటిష్ జడ్జి డాక్టర్ పిన్హే, ఆయన అన్నీ కూలంకషంగా డిస్కస్ చేసి స్టడీ చేసి ఈ వివాహం చెల్లదు, ఆ అమ్మాయి ఇష్టం ఉంటేనే కాపురానికి వెళ్ళొచ్చు అని ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు. భగ్గుమని మండిపోయింది మహారాష్ట్ర సమాజం. ఈ దేశం అంతా పాకిపోయింది. ఆడవాళ్ళు చదువుకోకూడదు, చైల్డ్ మ్యారేజ్ జరగాల్సిందే, ఇలాంటి కొత్త పోకళ్ళు వస్తే సమాజం సర్వనాశనం అయిపోతుందని అనేక వందల ఆర్టికల్స్ రాయడం మొదలుపెట్టారు. కానీ రుక్మాబాయి చదువుకుంది కదా అప్పటికి ఇంగ్లీషు, దగ్గరగా 1885. ఈ కేసు పేరు రుక్మాబాయి వర్సెస్ బికాజీ. ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కొన్ని వందల ఆర్టికల్స్ రకరకాల పేర్లతో ఆడపిల్లలకి చిన్నప్పుడు పెళ్ళిళ్ళు జరగకూడదు, చదువుకోవాలని చెప్పి రాయడం మొదలుపెట్టింది. ఈ కేసు పిన్హే గారు రిటైర్ అయిపోయాడు. మళ్ళీ బికాజీ అండ్ ఫ్యామిలీ ఒక 3 జడ్జీలతో ఉన్న ఒక పెద్ద బెంచ్కి మళ్ళీ రివ్యూకి వేశారు. వాళ్ళు ఏం చేశారు, అంతా స్టడీ చేసి ఇక్కడ బ్రిటిష్ చట్టాలు, బ్రిటిష్ పరిస్థితులు ఇక్కడ అనుకూలించవు, వాటిని ఇక్కడ అన్వయించకూడదు, హిందూ సమాజం ప్రకారం ఇక్కడున్న పద్ధతుల ప్రకారం ఈ అమ్మాయి పెళ్లి జరిగినట్టే, వెంటనే ఈవిడ కాపురానికి వెళ్ళాలి, వెళ్ళనట్టయితే 6 నెలలు కఠిన కారాగార శిక్ష అనుభవించాలని వేశారు జడ్జిమెంట్. రుక్మాబాయి హతాశురాలైంది. అయితే ధైర్యంగా కోర్టుకు ఒక లెటర్ పెట్టింది ఆవిడ. నువ్వు 6 నెలలు కాదు 6 ఏళ్ళు జైలు శిక్ష చేసుకో, నేను జైలుకి పోతాను కానీ నేను బికాజీ దగ్గరికి వెళ్ళను, ఈ పెళ్లి చెల్లదు, నాకు పరిణితి లేని సందర్భంగా నాకు పెళ్లి చేశారు, నాకు చదువుకోవాలనుంది, ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, నేను డాక్టర్ అవ్వాలనుకున్నా అని చెప్పింది ఆవిడ. సుప్రీం ఆ కోర్టు సుతరాము ఒప్పుకోలేదు, నువ్వు జైలుకి వెళ్ళాల్సిందే అండి. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందంటే క్వీన్ విక్టోరియాకి ఒక ఉత్తరం రాసింది. ఎందుకంటే క్వీన్ విక్టోరియాకి అప్పీల్ చేసుకుంది ఇంగ్లాండ్కి. మీరు వచ్చి 50 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్నట్టుగా లెక్కల ప్రకారం తెలుస్తోంది. మీరు ఒక స్త్రీ, భారతదేశంలో లక్షలాది కోట్లాది ఆడపిల్లలు పడుతున్న కష్టాలు మీకు తెలుసా? బాల్య వివాహాలు జరిగిపోతున్నాయి.
ఇష్టం లేకుండా పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. 14-15 ఏళ్ళకే తల్లులు అయిపోతున్నాం. చదువులు లేవు. మరి ఈ సిల్వర్ జూబిలియో గోల్డెన్ జూబిలియో ఫెస్టివల్స్ చేసుకుంటున్నారు కదా మీరు, భారతదేశానికి వచ్చి 50 సంవత్సరాలు అయిందని. ఈ సందర్భంగా ఈ దేశంలో ఆడపిల్లలందరికీ చదువు ఉండాలి, చైల్డ్ మ్యారేజ్ జరగకూడదని ఒక చట్టం చేసి మాకు సహకరించండి. ఇంత ప్రొలాంగ్డ్ ఉత్తరం రాసినందుకు క్షమించండి, కానీ నాకు సహకరించడం మర్చిపోకండి అని ఒక ఉత్తరం రాసింది. క్వీన్ విక్టోరియా కదిలిపోయి ఆ జడ్జిమెంట్ని పక్కన పెట్టి చైల్డ్ మ్యారేజెస్ని రద్దు చేస్తూ, ఈ అమ్మాయి పెళ్ళిని కూడా రద్దు చేస్తూ, బికాజీని ఇంక ఈ విషయంలో ప్రెషర్ చేయడానికి వీల్లేదని ఒక ఆర్డర్ పాస్ చేసింది ఆవిడ. అయితే అక్కడితో ఈ పోరాటం ఆగిపోలేదు. క్వీన్ విక్టోరియా చెప్పిన ఈ ఆదేశాల మేరకు, ఈ సూచనల మేరకు 1891లో ఒక అద్భుతమైన చట్టం వచ్చింది. 1891 చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అని ఒక చట్టం వచ్చింది. దాని కంజుగల్ రైట్స్ అండ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అని ఒక చట్టం వచ్చింది. ఈ చట్టం ద్వారా భారతదేశంలో ఆడపిల్లల పెళ్ళి అప్పుడు 10 సంవత్సరాలకు చేసేయచ్చు కన్సెంట్ ఉంటే. దాన్ని 14కు మార్చారు. 14 ఏళ్ళు వస్తే కానీ ఆడపిల్లలకి పెళ్లి చేయకూడదు, 18 ఏళ్ళు వస్తే కానీ మగపిల్లలకి పెళ్లి చేయకూడదని ఒక చట్టం తీసుకొచ్చారు. ఈరోజు భారతదేశంలో ఎన్నో శారదా చట్టాలు, చైల్డ్ రీమ్యారేజ్ యాక్టులు అన్నింటికి కూడా ఆ చట్టమే ఆది. ఆ చట్టం అది మొట్టమొదటి డివోర్సు, సామాజికమైన ప్రయోజనాన్ని ఆశించిన డివోర్సు. ఆ తర్వాత అక్కడితో రుక్మాబాయి ప్రయాణం ఆగిపోలేదు. ఆ తర్వాత రుక్మాబాయి కోసం కొన్ని సొసైటీలు ఫార్మ్ అయ్యాయి. ఈ అమ్మాయి చదువు రుక్మాబాయి డిఫెన్స్ అకాడమీ అని, రుక్మాబాయి డిఫెన్స్ సొసైటీ అని, రుక్మాబాయి సపోర్టర్స్ అసోసియేషన్ అని, ఇలా అనేక అసోసియేషన్లు వచ్చి రుక్మాబాయిని లండన్ పంపించారు. లండన్ పంపిస్తే రుక్మాబాయి 1890లో మెడికల్ పట్టా పుచ్చుకుని మళ్ళీ భారతదేశం వెనక్కి వచ్చింది. లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో చదువుకుని భారతదేశానికి వచ్చి గుజరాత్లో ప్రాక్టీస్ మొదలుపెట్టి మళ్ళీ పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఆడపిల్లల చదువులు, ఆడపిల్లల ఆరోగ్యం, ఆడపిల్లల అవేర్నెస్, దానికోసమే బతికి ఒక గొప్ప ఫెమినిస్ట్గా, ఒక గొప్ప డాక్టర్గా బతికి 90 సంవత్సరాల వయసులో 1955లో క్యాన్సర్తో ఆవిడ గుజరాత్లో మరణించారు. ఇది మొట్టమొదటి డివోర్సీ, మొట్టమొదటి రెండవ డాక్టర్ ఆవిడ భారతదేశంలో. మొట్టమొదటి డాక్టర్ పేరు కుముదిని గంగోలీ. ఈవిడ రెండవ మెడికల్ ప్రాక్టీషనర్ ఇండియాలో ఆడవాళ్ళలో. అలా చరిత్ర సృష్టించి 90 సంవత్సరాల వయసులో క్యాన్సర్తో చనిపోయింది. ఈరోజు జాతి అంతా గుర్తుపెట్టుకోవాలి, ముకుళిత హస్తాలతో ఆవిడ జోడించాలి. ఇవాళ మీ అందరూ అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం, ఈ ఫ్రీడమ్, పెళ్లి విషయంలో ఆడపిల్లల యొక్క మనసు తెలుసుకోవాలి, వాళ్ళ వయసును చూడాలనే ఈ మార్పుకి ఆ రోజు ఆవిడ శ్రీకారం చుట్టింది. నమస్కారం. థ్యాంక్ యూ.